మహిళలు మహారాణులు మహిళలు మహారాణులు. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు లావణ్య. నేను విజయనగరంలో ఉంటాను. అందరి మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంటిని చూస్తే ఇల్లాలిని చూడాలి అనే నానుడికి ప్రతీక చిన్న వీడియో. ఈ సమాజంలో మహిళ పాత్ర చాలా బాధ్యత కలిగిన పాత్ర. అటు కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో అన్నిట్లో కూడా మహిళ తన పాత్రని చాలా బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది, జాగ్రత్తగా. కుటుంబ వ్యవస్థలోనైతే ఇంటిని చూస్తే ఇల్లాలని చూడనక్కర్లేదు అనే నానుడికి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ చక్కబెట్టుకునే తీరుని బట్టి, సామాను సర్దుకునే పద్ధతిని బట్టి ఆ ఇల్లాలు ఎలాంటిదో అనేసట పెద్దలు చెప్పేస్తూ ఉండేవారు అప్పట్లో. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా ఎన్నో పనులు చేయడంలో మహిళ పాత్ర చాలా చాకచక్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది. అప్పుడే తన నైపుణ్యత ప్రదర్శించగలుగుతుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో అయితే పెద్దల పట్ల, పిల్లల పట్ల, భర్త పట్ల, వచ్చిన అతిథుల పట్ల చాలా పాత్ర వ్యవహరించవలసి ఉంటుంది మహిళ అయితే. అటు విద్యాలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, అన్నపూర్ణాదేవిగా, అలాగే మహిళలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు ప్రతి మహిళల్లో కూడా. గగనతలానికి కూడా వెళ్తున్నది మహిళ. కానీ ఇప్పటికీ కూడా భూమి మీద ఇంకా అణచివేయబడ్డ మహిళలు చాలామంది ఉన్నారు. దానికి కారణం భద్రత లేకపోవడం, ప్రోత్సాహం లేకపోవడం, భయం ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు కూడా మారాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రోత్సహిస్తే ఆ స్త్రీలు కూడా మారుతారు, వాళ్ళు విజయ లక్ష్యాలను సాధించగలుగుతారు. అలాగే ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడు ఉంది, పూర్వం నుంచి కూడా పెద్దలు చెప్తున్నది. ఇప్పుడు ప్రతి మహిళ తెలుసుకొని ఆ నానుడిని తిరిగి రాయాలన్నమాట. ఏంటంటే ఆడదానికి ఆడదే బలం, ధైర్యం. ఒక ఆడది కన్నీళ్ళు పెడుతుంటే అప్పట్లో ఇంకో ఆడవాళ్ళు నవ్వేవారు. అలా కాకుండా ఒక ఆడదాన్ని కన్నీళ్ళు కారణం తెలుసుకొని తను ధైర్యంగా నిలబడుతూ తన విజయ లక్ష్యాలకి సపోర్ట్గా చేస్తూ, ప్రోత్సహిస్తూ నేనున్నాననే ధైర్యం ఏ ఆడదైతే ఇంకో ఆడదానికి ఇస్తుందో అప్పుడే స్త్రీ జాతికి చాలా గర్వకారణంగా ఉంటుంది. అది ఆ నానుడు మాత్రం తిరిగి రాయాలి. ఆడదానికి ఆడదే బలం, ధైర్యం అనేది ఎప్పుడు వస్తుందో ప్రతి వాళ్ళ నోటింటే అప్పటికి స్త్రీ జాతికి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.